అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. మీనరాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. కోపతాపాలు అదుపులో ఉంచుకోవడం మంచిది. ఉన్నత అధికారులతో మాట్లాడేటప్పుడు ప్రధానంగా వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని బాధ్యతలను వలన తగిన విశ్రాంతి లభించదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు మానసికంగా తుడిచివేస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడుల విషయంలో లోట్లుపాట్లు తప్పవు. మాసం చివరన దూరపు బంధువుల నుండి అందిన ఆహ్వానాలు కొంత ఊరట కలిగిస్తాయి. దానదాయం మార్గాలు పెరుగుతాయి. గురువారం 1.25 కేజీ శనగలు దానం ఇవ్వడం మంచిది. శనివారం 1.25 కేజీ మినుములు దానంగా ఇవ్వడం మంచిది. దుర్గ స్తోత్రం, గురుచరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.